హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు లాగ్లో నేను మీకు డ్రాగన్ ఫ్రూట్ రెసిపీస్ని షేర్ చేసుకోబోతున్నాను. ఆ డ్రాగన్ ఫ్రూట్ రెసిపీస్ కోసం నేను డ్రాగన్ ఫ్రూట్స్ని కలెక్ట్ చేయడానికి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్కి అయితే వచ్చేసాను. చూడండి, డ్రాగన్ ఫ్రూట్ ట్రీస్ అయితే ఇలా ఉన్నాయి. ఫస్ట్ టైం నేను డ్రాగన్ ఫ్రూట్ ట్రీని చూస్తున్నాను. సో చాలా నీట్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంది ఈ ఫామ్ అయితే. ఇది 3 ఏకర్స్లో ఉందంట ఈ ఫామ్. సో డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ చూసారా, బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇవిగో. ఈ మంత్లో అయితే ఇవి చిన్న డ్రాగన్ ఫ్రూట్సే దొరుకుతాయంట. ఎండల వలన ఇలా చిన్నవే ఉంటాయంట. సో చిన్నవిగా ఉన్నా సరే ఇవి చాలా స్వీట్గా ఉంటాయని ఆయన చెప్పారనమాట ఫార్మర్. సో ఆయన చెప్పినట్టే ఫామ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న డ్రాగన్ ఫ్రూట్సే ఉన్నాయి ప్రతి చెట్లకి కూడా. చూడండి మీరు, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. దీని స్మెల్ అయితే బాగానే ఉంది. ఇంకా ఫామ్ లోపల ఉన్న చెట్లన్నీ చూద్దాం రండి. ఎక్కువ ఫ్రూట్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి హార్వెస్ట్ చేయాలని నాకైతే ఉంది. సో ఇంకా లోపలికైతే వెళ్దాం రండి. ఇంత సైజులో ఉన్న డ్రాగన్ ఫ్రూట్సే కొన్ని ఏమో బ్రైట్ కలర్లో ఉన్నాయి, కొన్ని అంత బ్రైట్గా లేవు. బ్రైట్ కలర్లో ఉన్నవి మాత్రం హార్వెస్ట్ చేయాలంట. సో నేను ఇక్కడైతే ఒకటి డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేస్తున్నాను. సో నేను దాన్ని కట్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. పైన లేయర్ చాలా గట్టిగా ఉంది దీనికి. తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నా. సో రెడ్ డ్రాగన్ ఫ్రూట్స్ చాలా బ్రైట్ కలర్లో ఉన్నాయి కదా అసలు. వావ్, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చాలా స్వీట్గా ఉంది. అసలు నార్మల్గా డ్రాగన్ ఫ్రూట్స్ దొరుకుతాయి కదా మార్కెట్లో మనకి పెద్దవి. సో దాని టేస్ట్ కన్నా దీని టేస్ట్ చాలా స్వీట్గా ఉంది. మేబీ ఇవి కొంచెం స్మాల్ సైజులో ఉండటం వల్ల ఇవి ఎక్కువ స్వీట్ ఉన్నాయేమో నాకు అనిపిస్తుంది. సో చాలా అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. చూసారా ఎంత క్రీమీగా, చాలా స్వీట్గా అండ్ చూడడానికి కూడా కలర్ అయితే సూపర్గా ఉంది. సో నేనైతే ఆల్రెడీ 2 ఫ్రూట్స్ అయితే తినేసాను. ఇక్కడ చెల్లి డాడీ కూడా టేస్ట్ చేస్తున్నారు. ఫ్రూట్స్ అయితే నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి అసలు, స్వీట్గా. డ్రాగన్ ఫ్రూట్స్ని ఎప్పుడు కొనుక్కొని ఇంట్లో కట్ చేసుకొని తినడమే తప్ప ఇలా చెట్ల దగ్గర తినడం అయితే ఫస్ట్ టైం నాకు. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు చెట్టు దగ్గరే పండు కట్ చేసుకొని తినడం. సో నేను ఆ ఎక్స్పీరియన్స్ కోసమని నేను ఇలా ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ ఫామ్కి అయితే వచ్చాను. సో ఫ్రూట్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఎన్ని ఫ్రూట్స్ కావాలో అన్ని ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసడానికి అయితే ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను నేను. చూసారా ఈ చెట్టుకి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో, అన్నీ కూడా చాలా బ్రైట్ రెడ్ కలర్లో కనబడుతున్నాయి కదా. చాలా బాగుంది చెట్టు అయితే బ్యూటిఫుల్గా ఇన్ని ఫ్రూట్స్తో. మొత్తం ఒక్క చెట్టుకే ఉన్న ఫ్రూట్స్ ఎన్ని వచ్చాయో చూడండి. ఇవి కట్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి, ఎందుకంటే దీనికి కూడా చిన్న చిన్న ముళ్ళులు ఉన్నాయి. ఫ్రూట్కి అయితే ఎటువంటి ముళ్ళులు లేవు, కానీ ఆ చెట్టుకైతే ఉన్నాయి. సో అవైతే నా చేతులకి గుచ్చుకున్నాయి. సో నాకు ఇవన్నీ ఇలా పట్టుకొని చూస్తే ఏదో ఒక పెద్ద ఫ్లవర్ని పట్టుకున్నట్టు అనిపించింది. అన్నీ ఒక ఫ్లవర్లా కనబడింది. సో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాను. సో అవైతే పట్టుకొని నేను ఇంకా వచ్చేస్తున్నాను రెసిపీస్ని ప్రిపేర్ చేయడానికి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంది, కాకపోతే 1 km అలా డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో కానీ నేను ఎప్పుడు ఇక్కడ విజిట్ చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. ఇంక మీదట ఖచ్చితంగా మిస్ అవ్వను. ఈ సీజన్ టైంలో అయితే ఖచ్చితంగా వచ్చి అయితే హార్వెస్ట్ చేసుకుంటాను.
సో ఇంకా ఫ్రూట్స్ అయితే ఇంటికైతే తీసుకొచ్చేసాను. సో చూసారా, వీటిని నీట్గా నేను వాష్ చేసేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ ఫ్రూట్స్ని అన్నిటిని కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే డ్రాగన్ ఫ్రూట్ స్మూతీ మిల్క్ షేక్ ప్రిపేర్ చేయడానికి. సో దానికోసం ఇలా ఫ్రూట్ని కట్ చేసుకొని ఈ సాఫ్ట్ పార్ట్ మిడిల్ పార్ట్ అంతా కూడా తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. అండ్ అలాగే నేను ఈ ఫ్రూట్ని ఎన్ని రకాలుగా కట్ చేయొచ్చో అన్ని రకాలుగా కట్ చేసి అయితే ఈ లోపల ఉన్న సాఫ్ట్ పార్ట్ని అయితే తీసుకుంటున్నాను. సో ఫ్రూట్స్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇలా. సో ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లోకి కండెన్స్డ్ మిల్క్ అలాగే వైపింగ్ క్రీమ్ ప్రీమిక్స్ క్రీమ్ని తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఫ్రూట్ని యాడ్ చేసిన తర్వాత పావు లీటర్ మిల్క్ని అయితే వేసుకొని దీన్ని హై స్పీడ్లో 3 to 4 minutes వరకు బ్లెండ్ చేసుకుంటే మనకి డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. సో చూసారా ఎంత క్రీమీగా వచ్చిందో, చూస్తుంటే నాకు ఎప్పుడెప్పుడు తాగుతానా అని ఉంది. సో ఇలా గ్లాస్లోకి వేసుకున్న తర్వాత పైన ఫ్రూట్స్తో కొంచెం లైట్గా గార్నిష్ చేసుకొని దీన్ని టేస్ట్ చేశాను. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సమ్మర్లో పర్ఫెక్ట్ డ్రింక్ అని చెప్పాలి ఇది. అంత బాగుంది ఇది, చాలా టేస్టీగా ఉంది. ఇంకా దీనిలోకి నేను యాడ్ చేసిన డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ ఉన్నాయి కదా, అవి మధ్య మధ్యలో ఇలా తింటే చాలా బాగుంది. డ్రాగన్ ఫ్రూట్ రెసిపీస్లో నెక్స్ట్ వచ్చి ఏం చేస్తున్నానంటే డ్రాగన్ ఫ్రూట్ ఐస్ క్రీమ్. సో దానికోసం డ్రాగన్ ఫ్రూట్స్ నేను ఒక బౌల్లోకి ఇలా పీసెస్లా కట్ చేసుకొని తీసుకొని దీనిలోకి పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకొని దీన్ని ఇలా జామ్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా దీన్ని స్టవ్ పైన బాగా బాయిల్ చేసుకున్నాను. సో ఫైనల్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. పక్కకు తీసుకొని కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసుకొని దీన్ని హై స్పీడ్లో బ్లెండ్ చేసుకున్నాను 2 minutes వరకు. అప్పుడు ఇది ఇలా స్మూత్గా రెడీ అయిపోయింది. దీనిలోకి ఈ ప్రీమిక్స్ క్రీమ్ని యాడ్ చేశాను. మిల్క్ షేక్లోకి ఏ క్రీమ్ అయితే యూస్ చేశానో ఐస్ క్రీమ్లోకి కూడా నేను అదే క్రీమ్ని యూస్ చేశాను, కాకపోతే ఎక్కువ క్రీమ్ని వేసాను అనమాట. సో ఈ రెండింటిని 4 to 5 minutes బ్లెండ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. సో అదే బౌల్లోకి నేను ఈ బ్లెండ్ చేసిన ఈ బ్యాటర్ని వేసేసుకొని మధ్య మధ్యలో ఈ డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ని యాడ్ చేశాను. ఇలా పైన వేసుకొని మిగిలిన బ్యాటర్ని కూడా వేసేసుకొని పైన అంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసిన తర్వాత మీరు ఐస్ క్రీమ్ని చూడండి, ఇంకా ఇది రెడీ అవ్వకుండానే చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. సో ఇంకా లేట్ చేయకుండా దీనిపైన మూత పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లో 2 hours పాటు ఉంచితే మనకి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. సో డీప్ ఫ్రీజర్లో అయితే పెట్టేద్దాం రండి. సో పెట్టాను. నేను 2 hours తర్వాత ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను రండి. 2 hours తర్వాత ఐస్ క్రీమ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. సో చూసారా, పర్ఫెక్ట్గా డ్రాగన్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఐస్ క్రీమ్ మౌల్డ్ అయితే లేదు. సో నేను ఇలా స్పూన్తోనే సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత క్రీమీగా ఉందో ఐస్ క్రీమ్. మీ దగ్గర డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీస్ని అయితే మిస్ అవ్వకండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ చేయడానికి మా పాప అయితే వచ్చింది. సో తనైతే టేస్ట్ చేసింది. తనకైతే ఐస్ క్రీమ్స్ అయితే చాలా ఇష్టం. ఇంకా నేను కూడా టేస్ట్ చేశాను. ఐస్ క్రీమ్ అయితే సూపర్గా ఉంది. ఈ ఫ్రూట్ రెసిపీస్ని ట్రై చేసి కామెంట్ చేయండి. సో ఇవాళ లాగ్ అయితే ఇది. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.